IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హీరో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్ బయటకొస్తోంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశారు. ఆ వెంటనే మాల్వి మల్హోత్రా యాక్సెప్ట్ చేశారు. ఈ ఇద్దరు అనేక సార్లు కోయంబత్తూరులో ఒక హోటల్లో కలుసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయి. మాల్వితో రాజ్ తరుణ్ కు ఎఫ్ఐఆర్ ఉందని నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముగ్గురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నటుడు రాజ్ తరుణ్ ట్రయాంగిల్ స్టోరీలో కూడా రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తను నటుడు రాజ్ తరుణ్ మోసం చేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ కూడా గతంలో చెప్పడం, అటు వీటితో పాటు మాల్వి మల్హోత్రాతో పాటు మయాంక దగ్గర నుంచి తను కూడా ఇప్పటికే నార్సింగ్ పిఎస్ లో లావణ్య ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతానికి నటుడు రాజ్ తరుణ్ తో పాటు ఇటు మాల్వి మల్హోత్రా, మయాంక మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా మొదటి నుంచి కూడా ఇటు లావణ్య ఆరోపిస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా బలం చేకూర్చే విధంగా ఇటు నటుడు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా సంబంధించిన రిలేషన్ సంబంధించి కొన్ని విషయాలు కూడా వెలువచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2023లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా సంబంధించి కూడా ప్రేమ వ్యవహారం సాగిస్తున్న సంబంధించి కూడా కొన్ని అటు మెసేజ్లు కూడా ప్రస్తుతానికి అయితే బయటికి రావడంతో ఇటు లావణ్య మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తనను పక్కకు తప్పించేందుకు ప్రయత్నంలో భాగంగానే తన మీద ఆరోపణలు చేశారు, తనని దూరం పెట్టారంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా కొన్ని ఆడియోస్, కొన్ని చాట్స్, మెసేజ్ చాట్స్ సంబంధించి కూడా బయటికి పొక్కడంతో కావాలని ఇటు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా లావణ్యని పక్కకు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బెదిరింపులు గురి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ ముగ్గురు సంబంధించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా తనకి రాజ్ తరుణ్ కావాలంటూ లావణ్య పదే పదే చెప్పడం, ఆ తర్వాత నటుడు రాజ్ తరుణ్ కూడా లావణ్యకు సంబంధించి ఏం జరిగింది ఏంటో చెప్పడం, ఆ తర్వాత మాల్వి మల్హోత్రా కూడా తనకి రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదంటూ కావాలని లావణ్య తన మీద ఆరోపణ చేస్తానంటూ ఇటు సైబరాబాద్ టీం ని ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతానికి వారిద్దరికి సంబంధించిన రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా సంబంధించిన లవ్ స్టోరీకి సంబంధించిన ఆసక్తికర మెసేజ్లు బయటపడడంతో కూడా ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అనేక కోణాలు ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కృప. రైట్ కిరణ్.